అయోధ్యలోని రామ్ మందిర్ కొన్ని వందల సంవత్సరాలుగా కొన్ని వేల మంది ప్రాణాలు బలిచ్చి దక్కించుకున్న స్థలం. వినడానికి కొంచెం దారుణంగా ఉన్న ఆ స్థలం కోసం లెక్కలేనన్ని యుద్ధాలే జరిగాయి. బాలరాముని దేవస్థానం హిందూ ముస్లింల మధ్య వందల ఏళ్లుగా వివాదంగా ఉన్న చోటు అది. ఏదైతే ఏం, ఎంతమంది ప్రాణాలు బలికోరినా చివరికి అయితే నిజమే గెలిచింది. శ్రీరామచంద్రుడికి న్యాయం జరిగింది. బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వేళ అందరి కన్నులు ఆనందంతో తడిచిపోయాయి. అయితే రామమందిరం నిర్మించిన స్థలం కోసం జరిగిన వివాదాల్లో వేల మంది హిందువులు ప్రాణాలు అర్పించినందుకు హిందువులకు ఆ స్థలం దక్కలేదు. న్యాయస్థానం ఆ స్థలం రాముడిదే అని నమ్మింది కాబట్టి ఈరోజు బాలరాముడు ఆ స్థలంలో కొలువై ఉన్నాడు. దానికి కారణం కేకే మొహమ్మద్. అవును, ఆయనే గనుక లేకుంటే 70 ఏళ్ల న్యాయమూర్తికే పరశరాన్ గారు ఇంకా ఎన్నేళ్లు వాదించినా ఆ స్థలం హిందువులకు దక్కేది కాదు. అంతేకాదు, ఆ స్థలం హిందువులదే అని రుజువు చేయటానికి ఇంకా కొన్ని శతాబ్దాలు కూడా పట్టేవేమో. అయితే బాబ్రీ మసీదు శాసనాల ప్రకారం మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశాల మేరకు దీనిని 1528-29లో జనరల్ మీర్ బాకీ నిర్మించారు. ఆ తర్వాత ఈ మసీదును 1992లో హిందూ కరసేవకులు దాడి చేసి పడగొట్టారు. అప్పటి నుండే భారత ఉపఖండంలో విపరీతంగా మతహింసలు చెలరేగాయి. ఈ బాబ్రీ మసీదు రామ్కోట్ అంటే రాముడి కోట అని పిలువబడే కొండపై ఉంది. హిందువుల నమ్మకం ప్రకారం మీర్ బాకీ ఆ స్థలంలో ముందుగా ఉన్న రాముడి ఆలయాన్ని ధ్వంసం చేసి నామరూపాలు లేకుండా మట్టిలో కలిపేసి దానిపై నుండి ఈ మసీదు అదే బాబ్రీ మసీదును కట్టించాడు అని నమ్మేవారు. అప్పటి నుండి రాముడి ఆలయం ఉనికి హిందూ ముస్లింల మధ్య వివాదానికి తెరలేపింది. 19వ శతాబ్దం నుండి మసీదుపై హిందువులు ముస్లింల మధ్య అనేక విభేదాలు, కోర్టు వివాదాలు ఉన్నాయి. 1949లో హిందూ మహాసభతో సంబంధం ఉన్న హిందూ కార్యకర్తలు మసీదు లోపల రాముడి విగ్రహాలను రహస్యంగా ఉంచారు. ఆ తర్వాత ఆ సంఘటన మరిన్ని గొడవలకు కారణమైంది. దాంతో ప్రభుత్వం అప్పటి నుండి ఈ భవనాన్ని మూసివేసింది. హిందువులు, ముస్లింలు కోర్టును ఆశ్రయించారు. అయినా ప్రజలు ప్రవేశించకుండా పోలీసులు గేట్లకు తాళాలు వేశారు. 1992 డిసెంబర్ 6న విశ్వ హిందూ పరిషత్ అనుబంధ సంస్థలకు చెందిన హిందూ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి మసీదును కూల్చివేశారు. దాంతో భారత ఉపఖండమంతా అల్లర్లు చెలరేగాయి. సుమారు 2000 మంది అల్లర్లలో మరణించారు. ఆ తర్వాత రామజన్మస్థలమని నమ్ముతున్న ప్రదేశంలోనే మసీదును నిర్మించారనే హిందువుల వాదనను అలహాబాదు హైకోర్టు 2010 సెప్టెంబర్లో సమర్థించింది. కేంద్ర గోపురం ఉన్న స్థలాన్ని రామాలయ నిర్మాణం కోసం ఇచ్చింది. మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు 3వ వంతు స్థలం కూడా లభించింది. అయితే ఈ నిర్ణయం తర్వాత అన్ని పార్టీలు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశాయి. 5 న్యాయమూర్తుల ధర్మాసనం 2019 ఆగస్టు నుండి అక్టోబర్ వరకు దావాను విచారించింది. అయితే సుప్రీంకోర్టులో అంత సులువుగా హిందువులకు న్యాయం దక్కలేదు. ఎంతో మంది లాయర్ల కఠోర దీక్షకు తోడుగా ఉన్న కేకే మహ్మద్ వల్లే అది సాధ్యమైంది. న్యాయస్థానానికి ఎన్ని సెక్షన్లు వినిపించినా ఆఖర్లో అడిగేది సాక్ష్యాలే. ఆ సాక్ష్యాలే లేకపోతే ఈరోజు అయోధ్యలో రామ్ మందిర్ ఉండేది కాదు. అలు పెరగక పోరాడుతున్న కె పరాశరన్ గారికి తోడుగా ధైర్యంగా నిలబడ్డ వ్యక్తి కేకే మహ్మద్. ఆయన పురావస్తు శాస్త్రవేత్త. కేకే మొహమ్మద్ 1976లో బీబీ లాల్ నేతృత్వంలో బాబ్రీ మసీదులో తవ్వకాలు జరిపారు. మసీదుకు పశ్చిమం వైపున ఉన్న హిందూ ఆలయ అవశేషాలు ఆ తవ్వకాల్లో బయటపడ్డాయి. ఈ ఆలయం 10వ మరియు 11వ శతాబ్దాల మధ్య గుర్జారా ప్రతిహార రాజవంశం కాలంలో నిర్మించబడింది. అయినా అతని పరిశోధనలను మార్క్సిస్ట్ చరిత్రకారుడు ఇన్ఫార్ హబీబ్ అణచివేశాడు. మహ్మద్ చేసిన తవ్వకాల్లో అష్టమంగళ చిహ్నాలతో సహా హిందూ ప్రతీకలతో నిర్మించిన 12 స్తంభాలను కనుగొన్నామని మహ్మద్ చెప్పారు. వారు మానవులు మరియు జంతువుల టెరకోట బొమ్మలను కూడా కనుగొన్నారు. మసీదు కంటే ముందు ఒక దేవాలయం ఉందని అప్పుడు నమ్మకం మొదలైంది. తవ్వకాల్లో పాలు పంచుకున్న ఏకైక ముస్లిం అయినందున 1990 డిసెంబర్ 15న ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తాపత్రికల్లో ప్రచురితమైంది. 2003 త్రవ్వకాలలో కనుగొన్న ఆధారాలు 16-17వ శతాబ్దం బీసీఈ ముందివి అని సూచిస్తున్నాయి. అప్పట్లో ఇది నివాస స్థలమని కూడా నిరూపించారు. క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందిన గుప్తుల కాలం నుండి ఈ ప్రదేశం మతపరమైన ప్రదేశంగా ఉపయోగించబడుతుందని సూచించటానికి ఆధారాలు ఉన్నాయని రుజువు చేశారు.
వివిధ పొరలలో అనేక దేవాలయాల అవశేషాలు కనుగొనబడ్డాయి. 16వ శతాబ్దపు బాబ్రీ మసీదుకు కన్నా ముందు కూడా ఒక మసీదుకు సంబంధించిన శిథిలాలు దొరికాయి. కానీ ఆ మసీదు 12వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు. సాధారణంగా హిందూ, బౌద్ధ మరియు జైన మత నిర్మాణాలలో ఉపయోగించే శిల్పాలు, దీపాలు మరియు వాస్తుశిల్ప సభ్యుల ఆధారాలు ఆ తవ్వకాల్లో కనుగొనబడ్డాయి. 2010లో అలహాబాదు హైకోర్టు మరియు 2019లో సుప్రీంకోర్టు రెండూ అయోధ్య కేసులో తమ తీర్పులను వెలువరిస్తున్నప్పుడు తవ్వకాలలో ఏఎస్ఐ కనుగొన్న వాటిపై మాత్రమే ఆధారపడి తీర్పును ఇచ్చాయి. ఒక ముస్లిం అయినా అతని సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత కోర్టు న్యాయమూర్తులు హిందూ మరియు ముస్లిం మతాలకు సమాన భూమిని ఇవ్వాలని ప్రత్యేకమైన సంతృప్తికరమైన తీర్పును ఇచ్చారు. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు దిగువ కోర్టు తీర్పును రద్దు చేసి మొత్తం స్థలాన్ని హిందూ దేవాలయానికి నిర్మించటానికి ఒక ట్రస్టుకు అప్పగించాలని ఆదేశించింది. కూల్చివేసిన బాబ్రీ మసీదు ఉన్న స్థలానికి బదులుగా 5 ఎకరాల స్థలాన్ని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే మహమ్మద్ తవ్వకాల్లో బయటపడిన పురాతన ఆలయాలకు సంబంధించి ఆ ధరలను అయోధ్య ధాంలోని రామజన్మభూమి మందిర్ ఎగ్జిబిషన్ హాల్లో మనం మూలం రూపంలో చూడవచ్చు. ఒక ముస్లిం అయి ఉండి న్యాయం కోసం పోరాడి హిందువుల స్థానాన్ని హిందువులకు చేరేలా చేసిన కేకే మహమ్మద్ గారిని ఏమని పొగడాలో మీరే చెప్పండి. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.